మొత్తానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి. మరి ఇక ఏడేడ ఎట్లా ఓటింగ్ జరిగిందో అరుచుకోవాలి కదా. పాండ్రి మళ్ళా ఇగో ఇది ఎన్నికల వాతావరణం అంటే. ఉత్తగా పోయి ఓటేసి వస్తే ఆ ఎన్నికలలో కిక్కేముంటుంది? పొట్టు పొట్టు కొట్టుకుంటే గల్లవట్టి నెట్టుకుంటే ఏమన్నా ఎలక్షన్ మజా వస్తుంది, లేకుంటే అసలు ఎన్నికలు జరిగినట్టే ఉండదు అనుకున్నారో ఏమో. మంచిర్యాలలో ఓ దిక్కు కాంగ్రెస్ పార్టోళ్ళు, ఇంకో దిక్కు కమలం గుర్తు పార్టోళ్ళు ఇష్టం ఉన్నట్టు కొట్టుకున్నారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికలలో ఎవరైనా తప్పుడు ఓటు వేసిండ్రో లేకుంటే పైసలు వంచిండ్రో ఇంకేదైనా జరిగిందో తెలియదు కానీ డి అంటే డి అన్నట్టు కొట్టుకున్నారు. ఈడిట్లుంటే గీడ చూడుర్రి. హైదరాబాద్ మీకే సంబంధించిన టీచర్లే ఎన్నికలలో గెలిచేదానికి ఓటర్లకు పైసలు వంచుతున్నారు. లిస్టులున్న పేర్లు చదువుకుంటా ఒక్కొక్కరికి ఇస్తుంటే మీడియా వాళ్ళు వీడియో తీసుకుంటా పోయే వరకు నోరెళ్ళ పెట్టి అన్ని చదువుకున్నారట. చూడుర్రి ఎట్లా పోతున్నారో. మాకేం సంబంధం లేదు, ఏదో వాళ్ళు లిస్ట్ వచ్చినాం అన్నట్టు యాక్టింగ్ చేస్తురట. ఇది కూడా మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిందట. లిటిల్ రోబోస్ ప్రైవేట్ బడ్ల ప్రైవేట్ టీచర్లకు పైసలు వంచే కార్యం అటు ఇది. ఇగో ఇట్లా టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎవరు గెలుస్తారో తెలవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.